వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్తో పాటుగా కాజీపేట రైల్వే స్టేషన్, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మరో 2 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ వరంగల్ రైల్వే స్టేషన్ను కాకతీయుల పాలన కీర్తిని చాటి చెప్పేలాగా రూపొందించి దాన్ని ముఖద్వారాన్ని విస్తరించడంతో పాటుగా పూర్తిగా డెకరేషన్ చేసి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంకి వెళ్తే ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అలా వాటిని రూపొందించేలాగా అభివృద్ధి చేసి ఇక్కడ ఈ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ని రేపు మోడీ వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. అందుకోసం ఏర్పాట్లలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. వర్చువల్గా ప్రారంభించడం కోసం మోడీతోటి రేపు పునర్ప్రారంభం కాబోతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దాన్ని రేపటి నుంచి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చేలాగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రేపు మోడీ దీన్ని ప్రారంభించబోతున్నారు. వరంగల్ దాదాపు 25 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో అయితే చాలా చిన్నగా ఉండేది. ఈ ఎలివేషన్ కూడా పూర్తిగా తెలిసి వచ్చేలాగా లేకపోయేది. వరంగల్ అంటేనే ఊరుగల్లు కీర్తిని చాటినటువంటి కాకతీయ రాజులకు గుర్తింపుగా ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలకు సంబంధించినటువంటి వాళ్ళకు యుద్ధంలో పాల్గొన్నటువంటి ఏదైతే ఏనుగులను వాటిని రూపొందించేలాగా ఝాన్సీ రుద్రమాదేవి వాడినటువంటి యుద్ధ కౌశల్యాలకు సంబంధించినటువంటి ఫోటోలని దాంతోపాటు పూర్తిగా ఎక్స్పాండ్ చేసి దీనికి సంబంధించినటువంటి ముఖద్వారాన్ని విస్తరించి ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా లోపలికి వెళ్తుండగానే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేలాగా గార్డెన్ కూడా రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఏర్పాట్ల తర్వాత లోపల సౌకర్యాలకు సంబంధించి కూడా అధికారులు చాలా చొరవ తీసుకున్నారు, దాన్ని విస్తరించారు. ఇంతకుముందు 3 ప్లాట్ఫామ్లలో మాత్రమే ఇక్కడ నుంచి రైళ్లు రాకపోకలు సాగించేది, కానీ ఇప్పుడు 4 ప్లాట్ఫామ్లలో రాకపోకలు సాగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒక ప్లాట్ఫామ్ను విస్తరించడంతో పాటుగా ఇక్కడ వెయిటింగ్ హాళ్ళు, అలాగే ఎస్కలేటర్లు, లిఫ్ట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలోకి నిజానికి ఇక్కడికి ఎవరైనా వృద్ధులు కానీ వాళ్ళు కానీ వస్తే కేవలం ఫస్ట్ ప్లాట్ఫామ్లో మాత్రమే ఎస్కలేటర్ ఉండేది, మిగిలిన చోట్ల ఎస్కలేటర్ సౌకర్యం లేకపోయేది. దాంతో వృద్ధులు మెట్లు దిగాలన్నా మళ్ళీ ఆ తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాలన్నా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ చాలా కీలకమైనటువంటి రైల్వే స్టేషన్, ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలుపుతూ కీలకంగా ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు 132 రైళ్లు రాకపోకలు జరుగుతాయి. వార్షికంగా 41 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి ఈ రైల్వే స్టేషన్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పూర్తిగా ఎస్కలేటర్లను అభివృద్ధి చేయడం, ఇక్కడికి ప్రయాణికులు రావడం, వివిధ ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి జంక్షన్లోగా తీసుకొని వెళ్ళిపోతున్న నేపథ్యంలో ప్రయాణికుల కష్టాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు తగ్గట్టుగా లోకల్ సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఇది కాకతీయ రాజులకు కీర్తిని చాటి చెప్పేలాగా బయట పూర్తిగా ఏర్పాట్లు జరిగితే ఆ లోపల కూడా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అక్కడికి వెళ్తే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ల విస్తరణ, అలాగే ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి పైన ఏదైతే షెడ్లు వర్షం పడకుండా ఉండాల్సినటువంటి నేపథ్యంలో కొంత తక్కువ లెంత్లో ఉండేది, కానీ వాటిని కూడా రైలు పొడుగుకు అనుగుణంగా ప్లాట్ఫామ్ల విస్తరణ జరిగింది. అలాగే పైన రైలింగ్ కూడా వేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్లాట్ఫామ్లకు సంబంధించినటువంటి వెయిటింగ్ హాల్లో ప్రతి దాంట్లో వెయిటింగ్ హాల్లో, అలాగే అక్కడికి వెళ్తున్నటువంటి టాయిలెట్స్, పూర్తి సౌకర్యం కలిగినటువంటి టాయిలెట్స్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రిజర్వేషన్కి సంబంధించినటువంటి విభాగంలో కొంత క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారు. లిఫ్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇంకొక ప్లాట్ఫామ్ కూడా అందుబాటులోకి రావడం వల్ల రైళ్ళ ఆలస్యం కాకుండా టెన్షన్గా టైంకి రైలును పంపించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రేపటి నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ కూడా అందుబాటులోకి రావడం, తర్వాత ఒకసారి మనం లోపల కనుక తీసుకుంటే కాకతీయ రాజులకు అలాగే తెలంగాణ కల్చర్ని చాటి చెప్పేలాగా ఇక్కడ వాటిని డిజైన్ చేసి బతుకమ్మ సంస్కృతి, అంటే తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మకు చాలా కీలకంగా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ బతుకమ్మ బొమ్మల్ని సుందరీకరంగా ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే స్టేషన్కి రాగానే ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళు రాగానే కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ప్లాట్ఫామ్ 2, 3, 4కి గతంలో ఈ ఒక్కటే
ఎస్కలేటర్ పనిచేసేది, కానీ వేరే దగ్గర ఎక్కడ కూడా ఎస్కలేటర్ లేదు. ఇప్పుడు ఎస్కలేటర్ని 3 చోట్ల మొత్తం 4 ప్లాట్ఫామ్లో 2 చోట్ల ఎస్కలేటర్ని ఏర్పాటు చేయడం నేపథ్యంలో రద్దీకి తగ్గట్టుగా వెంటనే రైలు ఏ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినా ఎస్కలేటర్లను వినియోగించుకొని వాళ్ళు వెళ్ళిపోయేలాగా ఎస్కలేటర్ల సౌకర్యం కల్పించడంతో పాటుగా వెయిటింగ్ హాల్కు ఉండడం, త్రాగునీటి సౌకర్యాలని, అలాగే 4th ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రస్తుతం రైళ్ల రాకపోకలకి, అలాగే 3వ లైన్ కూడా పెరిగింది. ఢిల్లీకి ప్రయాణం చేయాలంటే కొంత ఇది మీడియర్ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చాలా రైళ్ల సంఖ్య పెరుగుతుంది. అలాగే అమృత్ భారత్లో భాగంగా స్పీడ్ ట్రైన్లు వస్తున్నాయి. దాంతో ఆ స్పీడ్ ట్రైన్లకు అనుగుణంగా ప్లాట్ఫామ్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించడం జరిగింది. వెంటనే వచ్చినటువంటి రైళ్లు ఆలస్యం కాకుండా పంపించడం వల్ల ప్రయాణికులకు గమ్యస్థానాన్ని చేరడంలో సరైన సమయంలో, ఏదైతే టంజన్గా వెళ్లాల్సిన సమయంలోనే రైలు వెళ్ళిపోవడానికి ఆస్కారం వెళ్ళిపోవడం లాగా ఈ సౌకర్యాలు కల్పించిన నేపథ్యంలో పూర్తిగా రేపటి నుంచి ఈ సౌకర్యాలన్నీ కూడా పునర్ప్రారంభోత్సవం తర్వాత ఈ సౌకర్యాలన్నీ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రాకపోతున్న నేపథ్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ పూర్తిగా సుందరీకరించి ఒక్కసారి అభివృద్ధి అయితే పూర్తిగా అభివృద్ధి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో కనుక చూస్తే ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేది. గతంలో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా కేవలం ఒక ప్లాట్ఫామ్కి మాత్రమే వెళ్ళడానికి ఆస్కారంగా ఉండేది. దాన్ని మళ్ళీ మార్చి ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రయాణికులకి అంటే ఒకేసారి రైల్లో 3-4 రైళ్ళు వచ్చినా వాళ్ళు ప్రయాణికులను ఇంకొక ప్లాట్ఫామ్కి మారడం కోసం కొంత ఇబ్బంది ఉండేది. అది ఇప్పుడు ఆ సౌకర్యం లేకుండా ఉంది. గతంలో ఇక్కడ ఒకటే ఎస్కలేటర్ ఉండేది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే అక్కడ కూడా సెకండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర కూడా మరొక ఎస్కలేటర్ను అందుబాటులో ఉంచడం, అలాగే లిఫ్ట్ను అందుబాటులో ఉంచినటువంటి సౌకర్యాలు అభివృద్ధి జరిగిన నేపథ్యంలో 25 కోట్లతో జరిగినటువంటి అభివృద్ధి పనులు రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇలా వరంగల్ నగర అభివృద్ధి పూర్తి స్థాయిలో వరంగల్కి సంబంధించినటువంటి వరంగల్, కాజీపేట, మహబూబాబాద్ స్టేషన్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయి. దాంతో వరంగల్ రైల్వే స్టేషన్ పనులు పూర్తయిన నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి వర్చువల్గా దీన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి ప్రయాణికులకు ఈ మెరుగైన సౌకర్యాలు అందబోతున్నాయి. ఎవరైనా వాజిత్ అరుణ్ కుమార్ రెడ్డి, వరంగల్.